ఉన్న ప్రధానమైన అంశం ఏంటి గీతా ఫౌండేషన్ సంబంధించి ఫ్యూచర్ ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు తెలుగు విడుదల చేసాం. ఆ తెలుగు మొట్టమొదట మనం ఎవరి చేతుల మీదుగా వినిపించి విడుదల చేసామంటే అబ్దుల్ కలాం. అది చాలా ఈ లైఫ్కి ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ నాకు జీవితంలో ఉండిపోతుంది. ఆ తర్వాత స్టేజీ కార్యక్రమం ద్వారా దాన్ని విడుదల చేయించింది పరమ పవిత్రుడైన రామజన్మభూమి ఇష్యూలో ప్రాణాలకు కూడా తెగించి వెళ్ళి పోరాడిన మహాత్ములు పెజావర్ పీఠాధిపతి వారి చేతుల మీదుగా వీళ్ళందరి అనుగ్రహంతో తెలుగు విడుదలైంది. ఇప్పుడు ఇంగ్లీష్ రికార్డింగ్ పార్ట్ వరకు పూర్తయింది. దానికి ఇంకా రికార్డింగ్ పార్ట్ పూర్తయింది. దానికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసి దాన్ని విడుదల కావడానికి ఇంకొంత మూలధనం కావాల్సి వస్తుంది. ఈ వేదిక నుంచి కూడా నేను ప్రార్థిస్తున్నాను, ఇది కట్ చేయకుండా వేయండి. రెండవది, భారతదేశంలో ఉన్న ప్రధానమైన కృష్ణ దేవాలయాలకి భగవద్గీత ఈ రికార్డింగ్ చేర్చాలన్నది పరమ ప్రయత్నం, ఇది సంకల్పం. కారణం ఏంటంటే ఏ దేవాలయంలోనూ సంపూర్ణ భగవద్గీత ప్రదర్శించబడటం లేదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. గీతా సందేశం అందాలి కదా. అలా అనుకున్నప్పుడు మా మొదటి లక్ష్యం ఏమిటంటే కృష్ణ పరమాత్మ పుట్టిన మధుర దేవాలయానికి చేర్చాలంటే హిందీలో రికార్డ్ చేయాలి. మూల శ్లోకం సంస్కృతమే ఉంటుంది, తాత్పర్యం మాత్రమే ఆయా భాషల్లోకి మనం రికార్డ్ చేయాలి. ఒక్కొక్క స్ట్రక్చర్ని పెట్టుకుని, ఒక్కొక్క టీంని పెట్టుకుని, ఒక యూనిట్ని పెట్టుకుని, ఒక 5-6 అన్నమాట. ఒక రచయిత అక్కడ కూర్చుని ఆ ఉచ్చారణ దోషాలు అవన్నీ చూసేవాళ్ళు, ఇద్దరు స్కాలర్స్, 2 రచయితలు, అలాగే కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు, 4 పాత్రలకి 4 డబ్బింగ్ ఆర్టిస్టులు. వీళ్ళందరికీ ఆయా భాషలు స్పష్టంగా వచ్చి ఉండాలి. సో ఇట్లా మధురకి చేర్చాలనేది సంకల్పం. హిందీలో రికార్డ్ చేసి కృష్ణుడు పరిపాలించిన ద్వారకకి చేర్చాలనేది సంకల్పం. అలా చేర్చాలంటే గుజరాతీలో రికార్డ్ చేయాలి. అలాగే కృష్ణుడు తన అవతారం చాలించాక కూడా ఆయన హృదయం ఈ రోజు వరకు సజీవంగానే ఉంది అని మనం బలంగా నమ్మే క్షేత్రం పూరి జగన్నాథుడి దేవాలయం. ప్రతి 12 సంవత్సరాలకి మీరు ఆ శిరస్సు మాత్రం, ఆ కొయ్య మాత్రం మారుస్తారు, కానీ లోపల ఉన్న హృదయం మాత్రం అది ఇంకా శిలారూపంలో ఇవాళకి భద్రంగా ఉంది, సజీవంగా ఉంది అనేది మన పరిపూర్ణమైన విశ్వాసం. సో అది మాత్రం అలాగే ఉంటుంది. ఈ కొయ్య మాత్రం మారుస్తుంటారు. కాబట్టి విశేషమైన క్షేత్రం. ఆ క్షేత్రానికి చేర్చాలంటే కృష్ణుడు ఉన్నాడు అక్కడ. క్షేత్రానికి చేర్చాలంటే దాన్ని తప్పకుండా ఒడియాలో రికార్డ్ చేయాలి. ఇది 3. అలాగే సౌత్ ఇండియాలో 2 ప్రధానమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి గురువాయూర్ ఎక్కడుంది? కేరళ మలయాళంలో రికార్డ్ చేయాలి. అలాగే కర్ణాటక ఉడుపి కృష్ణుడికి చేర్చాలి. ఇది కాక ఈ ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాలను అన్నిటినీ చేర్చడం కోసం మనం మొట్టమొదటి మనం విడుదల చేయాలనే సంకల్పం ఇంగ్లీష్. అది ముందు ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది, అన్ని దేవాలయాల్లో ఉండాలి. చాలా అద్భుతంగా కూడా రికార్డ్ చేస్తాం. ఇందాక మీరు విదేశీయులు అన్నారే, నేను ఆ ఫొటోస్ కొన్ని ఇస్తాను. విదేశీయులు ఖచ్చితంగా భగవద్గీత మార్గంలో ఉన్నారు. వాళ్ళు రోజుకి వాళ్ళు ఇటు వస్తున్నారు. దీన్ని మనం కన్వర్షన్ అన్నాం, ఇన్స్పైర్ అంటాం. కన్వర్షన్కి ఒక ప్రొసీజర్ ఉంది. ఈ ఇన్స్పిరేషన్కి ప్రొసీజర్ లేదు. నేను మాట్లాడుతుంటాను, ఎవడైనా వచ్చి కూర్చోవచ్చు, ఎటు నుంచైనా వచ్చి కూర్చోవచ్చు, ఎంతసేపు అయినా వినొచ్చు, వెళ్ళిపోవచ్చు. మీరేమి కమిట్మెంట్ ఇవ్వక్కర్లేదు. ఈ పేపర్ మీద సంతకం పెట్టండి, మీరు భగవద్గీత విన్నట్టుగా, హిందూయిజంలో కలిసిపోయినట్టుగా. ఈ దరిద్రాలని మనకు లేవు. ఎందుకు లేవంటే మన ఐడియాలజీ మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే, వాడి పేరేమీ లేదు. ఆ దైవ మార్గంలో మీరు వెళ్ళండి. దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్పాడు. అందరినీ సమానంగా చూడండి, అహంకారం వదిలేయండి, అశాశ్వతమైన విషయాల పట్ల మమకారం వదిలేయండి, డూయింగ్ ఆల్వేస్ గుడ్ థింగ్స్ టు ది సొసైటీ. మీరు జీవించి ఉన్నంత కాలం మీకు ఎంత అయితే ఆదాయం ఉందో అందులో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించండి, ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించండి. మానవులకి ఏదైతే పాపం అనాథలకి, అన్నార్థులకి ఏదైతే కావాలో దానికోసం ఒక 10 పైసలు, 10 రూపాయలు ఉన్నాయంటే ₹1 వాటికి జనాల కోసం దానం చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఇందులో మతం ఎక్కడుంది? మన దాంట్లో ధర్మమే ఇది. మానవుడు ఆచరించిన విధి విధానాలని ఎవరైతే చెప్తాడో ఆ ప్రణాళిక పేరు ధర్మము. ధ్రియతే అనేన ఇది ధర్మ. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల అందరికీ ఆనందం కలుగుతుందో అలాంటి పనులు చేయాలి. ఆ పని పేరే, ఆ మార్గం పేరే ధర్మము. ఎంత గొప్ప పదజాలం అండి ఇది. అసలు మిగతా గ్రంథాల్లో నేను మళ్ళీ ఈ వేదిక నుంచి కూడా చెప్తున్నాను, ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్తుంది ఒక మత గ్రంథం.
మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు పిల్లల్ని కంటానికే ఉపయోగిస్తారు అని అబూబకర్ ముసలియార్, అతని పేరు వింటే అతని మతం అర్థమవుతుంది కదా, అతను మాట్లాడుతున్నాడు. అందుకనే మా గుళ్ళల్లోకి మేము ఆడవాళ్ళని ఆహ్వానించాం. అది తెలుస్తుంది కదా మతం ఏమిటో. ఇవన్నీ సార్వజనీయాలు కాదు, అది వాళ్ళు అది నమ్మారు, మేము ఆ మార్గంలో వెళ్తున్నాం. వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్తారో వెళ్ళండి, కానీ ఇది దైవాన్ని చేర్చేంత వరకు, ఉన్నతమైన లక్ష్యాన్ని చేర్చేంత వరకు ఇది నిద్రపోదు. అందుకని మీరు విదేశాల్లో, నేను వెళ్ళిన యుఎస్ టూర్లో నేను అనేక చోట్ల గమనించింది, నేను చాలా చోట్ల భగవద్గీత ఈ గాన ప్రసంగాలు చేసే వేదిక ఇదేమిటిది, దీని పోస్టర్ ఇలా ఈ కన్స్ట్రక్షన్ ఇలా ఉంది ఏమిటి అంటే, ఇది చర్చ్ అమ్మేశారండి, మనం దేవాలయం కోసం తీసుకుని దీన్ని ఇంకా మాడిఫై చేయాలి అనే దేవాలయాలు చాలా అమెరికాలో. అంటే చూడండి, చర్చిలు ఏమో అమ్మేసుకునే స్థితిలో ఉన్నాయి, పోషించలేక. ఎందుకనంటే ఐడియాలజీ లేక. ఐడియాలజీ ఉన్న చోట పవిత్రత ఉంటుంది మిత్రమా. వాడెవడో నిన్ను తిరుపతి ఎవడు ఆహ్వానిస్తాడో మన్ని, ఎవడు ఆహ్వానిస్తున్నాడు? రోజు రోజుకు పెరుగుతున్నారా తగ్గుతున్నారా? విశ్వాసం ఎందుకు పెరుగుతోంది? ఏంట పవర్, ఏంట శ్రీచక్రం? ఇక్కడ అలా ఉంటాయి. మీరు ఏదైనా అడగండి, సహేతుకంగా ఉంటాయి. అందుకనే ఇది ఒక్క విషయం ప్రపంచానికి చెప్పాలి, మిగతా మతాలు రూపొందించేవి మత గ్రంథాలు. హిందూయిజం ప్రపంచానికి అందించినవన్నీ సిద్ధాంత గ్రంథాలు, ఇవి మత గ్రంథం కాదు, సిద్ధాంతం. దీన్ని ఎలా నిరూపిస్తావు అని అడిగితే సహేతుకంగా మనం ఏ శ్లోకం అడిగినా చెప్పగలం, దీని అర్థం ఇది అని. అబ్బాబే అయినా కూడా నాకు విశ్వాసం కలగట్లేదు అనే అవకాశం లేదు. దీన్ని ఎప్పుడైతే డిస్కస్ చేస్తావు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. డ్యూటీ చెయ్యి, సిన్సియర్గా చెయ్యి, జాగ్రత్తగా ఈ పాయింట్లన్నీ చూడండి. పని చెయ్యి, త్రికరణ శుద్ధిగా చెయ్యి. ఈ త్రికరణ శుద్ధిగా చేసిన పనిని నువ్వు త్రికరణ శుద్ధిగా చేసేంత శక్తినిచ్చిన పరమాత్మకి ఈ ఫలితాన్ని వదిలిపెట్టు, దేవుడికి వదిలిపెట్టు. నీది కాదు అది, అన్నీ నీదే. అయితే నువ్వు మన బాగా మాట్లాడే వాళ్ళు ఎందుకు మాట్లాడలా, మన బాగా పాడే వాళ్ళు ఎందుకు పాడలేదు, మన సరిగ్గా ఉన్నావు వాళ్ళు ఎందుకు రోగగ్రస్తుడు అయ్యావు? ఏది నీ చేతిలో ఉన్నట్ట, నీ చేతిలో ఉంటే నువ్వు చాలా బాగుండాలి కదా, ఎప్పటికీ నీకు వృద్ధాప్యం రాకూడదు కదా. ఏంటది అంటే, ఏది మన చేతిలో లేదని అర్థం. ఏది మన చేతుల్లో లేని ఫలితాన్ని ఎవడైతే ఇస్తాడో ఆ పరమాత్మకి కర్మ ఫలాన్ని వాడికి అర్పించు. సమస్త కర్మల ఫలితాన్ని పరమాత్మకి అర్పించి చెయ్యి. మీకు బొట్టు పెడుతూ భగవద్గీత ఇస్తూ మీ చేత చెప్పించిన శ్లోకం మంత్రతుల్యమైన శ్లోకం అర్థం కూడా ఇదే. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సమస్త కర్మ ఫలాలని నాకే వదిలిపెట్టు, ధర్మాన్ని వదిలిపెట్టమని కాదు. సో అట్లా ఇన్ని భాషల్లోనూ రికార్డ్ చేయడం అనేది భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన ధ్యేయం. అయితే అల్టిమేట్ భగవద్గీత ఫౌండేషన్ ధ్యేయం ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన ఒకే ఒక్క దైవ స్వరూపుడైన మానవ రూపంలో కనిపించిన దైవం శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి వాడికి గుడి, దేవాలయం, ఆయన జనాల్ని ఉద్ధరించడానికి బోధించిన జ్ఞానబోధ అయిన భగవద్గీతకి బడి, గుడి బడి. ఇది 108 ఎకరాల్లో దీన్ని స్థాపించి ఆ దేవాలయానికి, ఆ ప్రాంగణంలోకి వచ్చే వాళ్ళందరికీ భగవద్గీత నేర్పించి పంపించటం. ప్రపంచంలో ఎక్కడా లేని శ్రీకృష్ణ విగ్రహంతో కూడిన దేవాలయం అది. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని ఎలా చూడాలనుకుంటున్నాడో ఒక శ్లోకంలో చెప్తాడు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామిత్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటము, గద, చక్రము, శంఖము, అభయహస్తము, వీటితో కూడిన చతుర్భుజ స్వరూపుడైన వసుదేవపుత్ర స్వరూపాన్ని నీలో దర్శించగోరుతున్నాను, ఈ ఉగ్ర రూపాన్ని చూడలేకపోతున్నాను, ఉపసంహరించి. అప్పటికే ఒక షో వేశాడు. ఇప్పుడు ఒక టికెట్ మీద ఉన్నట్లాగా ఇప్పుడు ఇంకో రూపం చూపించమంటున్నాడు. అలాగే అన్నాడు, ఎందుకంటే వాడు ప్రియుడు, వాడి చేత యుద్ధం చేయించాలి. నేను దేవుణ్ణి అన్నాడు. ఎక్కడ నేను ఈ ప్రకృతిలో ఇన్నిట్లో ఉన్నా నేను అని విభూతి యోగంలో 10వ అధ్యాయంలో చెప్పాడు. చెప్తే ఇప్పుడు మళ్ళా అంటే వాడు దూరం నుంచి చూసేవాడు ఏమనుకుంటాడు, భలే ప్రకృతిలో ఏవైతే గొప్ప ఉన్నాయో వాటన్నిటి మీద ఖర్చు వేశాడు, చాలా తెలివిగలవాడు వీడు అనుకుంటాం మనం. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఇది ఒక్కలేం చెప్పినాడు, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికే ఇవన్నీ నేనేం చెప్పాను కదా, అవన్నీ నాలో ఇప్పుడు చూడు అని విశ్వరూపాన్ని చూపించాడు. నిజానికి వీళ్ళిద్దరూ ఎంతో కాలంగా కలిసి ఉన్నారు. కృష్ణార్జునులు అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే ఈ గీతా బోధ అనేది రణరంగంలోనే
ఎందుకు చేశాడు అది? అప్పుడు అవసరమైంది కాబట్టి. గురువు ఏం చెప్తాడంటే అంటే నీ ఆర్తిని, ఇప్పుడు నీ తను అవసరం- దేవుడు, అవును తనకి జరగబోయేది ప్రతిదీ తెలుసు, యుద్ధరంగంలో ఏం జరుగుతుంది అనేది తెలుసు. అవును తను దూతగా వెళ్ళటం, అవన్నీ ఫెయిల్ అవ్వటం అన్నీ అతనికి తెలుసు. ఇవన్నీ తెలిసిన వాడిగా ముందే హెచ్చరించి ముందే బోధ చేయొచ్చు కదా, రణరంగంలోనే ఎందుకు చేయాల్సి వచ్చింది? రణరంగంలో ఎందుకు చేయాలి? ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కడు ఈ పర్పస్ అనే దాన్ని గుర్తించి సర్వమానవాళి గుర్తిరగాల్సిన ప్రధానమైన విషయాలు పర్పస్ ఆఫ్ లైఫ్, పర్పస్ ఆఫ్ ప్రీచ్, పర్పస్ ఆఫ్ వర్క్. ఇవన్నీ కూడా ప్రతివాడు గమనిస్తే చాలా ఉన్నతమైన ఉత్తమమైన లక్ష్యం వైపుకి వెళ్తాడు. ఈ డ్రామా ఇదంతా మనకి భగవద్గీత, ఈ ఈ ఈ కృష్ణ పాండవీయం, తర్వాత దీని ఏమంటాం భారతం, ఇదంతా ఒక డ్రామా. ఇక్కడ పరమాత్మ లెవెల్లో లేడు అక్కడ ఉన్నప్పుడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఏ రెఫరెన్స్లో మాట్లాడుకుంటున్నాం? భగవద్గీత రెఫరెన్స్లో. ఇంతకుముందు మనం ఎక్కడ కలిసాం? జర్నలిజంలో కలిసాం. అప్పుడు భగవద్గీత ఎందుకు మాట్లాడుకోలేదు? అప్పుడు మీరు నేను ఎందుకు మీ క్వశ్చన్ ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మీ క్వశ్చన్ ప్రారంభమైంది కాబట్టి. అవునా? మీ క్వశ్చన్ ప్రారంభం కాకపోతే కాసేపు మనం టిఫిన్ చేసో కాస్త పళ్ళు పలహారాలు ఏవో తిని చాలా కాలం అయిందని కావలించుకొని కాసేపు ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్ అంటే అంతవరకే మాట్లాడి వెళ్ళిపోయేవాడు. అర్జునుడికి ఎందుకు చెప్పాడంటే అర్జునుడికి చెప్పాల్సిన అవసరం వస్తుందని మనలాంటి వాళ్ళకి తెలియదు, కృష్ణుడికి తెలుసు. అవసరాన్ని బట్టే గురువు కానీ దైవం కనిపిస్తాడు, గురువు ఉపదేశిస్తాడు. అర్జునుడు అడిగాడు, అక్కడి నుంచి మొదలెట్టాడు. భగవద్గీత అంటే మొదట్లోనే ప్రారంభం అయిపోలేదు. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం అంతా అర్జునుడు విషాద యోగం. అక్కడ కృష్ణుడు ఏం మాట్లాడలేదు. అర్జునుడు ఏమని అడిగాడంటే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. ఇంతమందిని చూసి నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఇది తప్పు కదా, ఇలా చేయడం తప్పు కదా, అలా చేయడం తప్పు కదా, ఇలా చేస్తే ఈ ఫలితం కదా అని ముందు కృష్ణుడికి రివర్స్లో అతనికి ఉపదేశం చేయడం మొదలెట్టాడు. వీళ్ళని యుద్ధరంగంలో వీళ్ళందరూ చచ్చిపోతే వీళ్ళ భార్యలు ఏమవుతారు? వాళ్ళని ఎవరు వశపరుచుకుంటారు? వీళ్ళిద్దరికీ పుట్టే పిల్లలు ఏ క్యాస్ట్ అవుతారు? వర్ణం. వాళ్ళు వీళ్ళ పితృదేవతలు శ్రాద్ధ తర్పణములు లేని వారై అధోగతి చెందుదురు కదా. అందుకని మనం యుద్ధం పేరుతో ఇంత చేసి వీళ్ళందరూ చచ్చిపోతే వీళ్ళ ఫ్యామిలీలన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కదా అని రివర్స్లో మాట్లాడుతున్నాడు. అతను విన్నాడు కృష్ణుడు. విని ఇతనిలో ఇతనే మాట్లాడుకుంటూ అతనితో కూడా మాట్లాడుకుంటూ అతనితో మాట్లాడుతున్నప్పుడు ఇతను విశ్లేషించుకుంటూ మాట్లాడుతూ చివరికి ఇతను ఏం రియలైజ్ అయ్యాడంటే నాకు అసలు అర్థం కావట్లేదు, నేను నీ శిష్యుణ్ణి, శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. నువ్వు నాకు నేను శరణుజొచ్చిన నాకు సరి అయిన మార్గమును ప్లీజ్ డిక్టేట్ మీ, శాసించుము. ఇప్పుడు నువ్వేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు చెప్పు నాకు అంటే ముందు చెప్పడం కాదురా, చెయ్యంటే చెయ్యవు నువ్వు, ఇప్పుడు నీకు బోధ చేయాలి అవసరం. నీ నాకు అర్థమవుతుంది నీ విషాదానికి 3 కారణాలు. ఒకటి, యుద్ధంలో నీ వాళ్ళందరూ మరణిస్తారనేది నీ మొదటి కారణం. ఇక్కడ నీ వాళ్ళంటే బంధుత్వం ఫీల్ అవుతున్నావు, మమకారం తీసేయాలి. రెండవది, నేను యుద్ధం చేయడం వల్ల వీళ్ళందరూ చచ్చిపోతారని యుద్ధం మొదలెట్టక ముందే కన్ఫర్మ్ చేస్తున్నావు, అహంకారం. నేను చేస్తున్నాననేది అహంకారం, నా వాళ్ళు అనేది మమకారం. ఈ 2 అశాశ్వతమైనవి, ఈ 2 ఆలోచించకూడనివి. అహంకారం వదిలిపెట్టు, మమకారం వదిలిపెట్టు, యుద్ధం చేయి, సత్ఫలితాలను ఇస్తుంది. మూడో బాధ ఏమిటి? వీళ్ళందరూ మరణిస్తున్నారు అన్నావు కదా. అసలు మరణం అనేది లేదురా, నీకు తెలియదా? నువ్వు చదువుకోలేదా? వేదాలు చదవలేదా? ఉపనిషత్తులు చదవలేదా? వాటి మీ పురాణాలు చదవలేదా? అయినా సరే వాటి సారాన్నంతా ఒకసారి, ఉపనిషత్తుల సారాంశాన్నంతా నీకు ఒకసారి చెప్తాను. పూర్వం అనుష్ఠించబడిన ధర్మం ఏమిటి, నిష్కామ కర్మ అంటే ఏమిటి, ఈ సృష్టి మూలం, ఈ సృష్టి జరగకముందు, ఈ సృష్టి ప్రారంభంలో నేను సూర్యుడికి ఉపదేశించిన నిష్కామ కర్మ యోగాన్ని ఇప్పుడు నీకు ఉపదేశించబోతున్నా. జాగ్రత్తగా విను. ఇప్పుడు ఏంటంటే మెంటల్లీ సిక్ అయి ఉన్నావు, డిస్టర్బ్ అయి ఉన్నావు, నువ్వు కోలుకునేట్టుగా చేస్తా, నీకెందుకు, నేనున్నాను కదా అని మనం ముందు తిట్టాడు, తర్వాత తట్టాడు, తర్వాత ప్రేమించాడు, దగ్గరికి లాక్కున్నాడు. భక్తోసిమే సఖాచేతి రహస్యం హియతదుత్తమం. నువ్వు నా భక్తుడివి, ప్రియుడివి కూడా కాబట్టి, సఖుడవి కూడా కాబట్టి, నువ్వు ఫ్రెండ్వి, భక్తుడివి, 2 డిజిగ్నేషన్స్ ఉన్నాయి. అందుకని నేను చాలా ప్రేమించి చెప్తాను, నువ్వు ఇది చేస్తే మరణం అనేది లేదు నాన్న. ఒక చెట్టు కూలిపోయిందంటే అర్థం ఏంటంటే భూమిలోకి వెళ్ళి బొగ్గు రూపంలో ఇంకో రూపంలో మారుతోందని అర్థం. సో పండితులు ఇట్లాంటి వాటి అశోచ్యాన్ అనవశోచ్యస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే,
గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి, పండితుని వలెను పలుకుచుంటివి. జీవించి ఉన్న వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ పండితులు దుఃఖించరు అర్జున. నువ్వు నా దృష్టిలో పండితుడివి, నీ ఆత్మానాత్మ వివేకం నీకు బాగా తెలుసు అని చెప్పి దాన్ని డిస్క్రైబ్ చేస్తాడు. మీ క్వశ్చన్ అక్కడ ఎందుకు చెప్పాడు, అంతకుముందే చెప్పచ్చు కదంటే అంతకుముందు అవసరం లేదు. అవసరాన్ని బట్టే మాట్లాడతాడు, ఆర్తిని బట్టే మాట్లాడతాడు, ఇంట్రెస్ట్ని బట్టే మాట్లాడతాడు. అందుకనే భగవద్గీత చివరిలో చెప్తాడు, భగవద్గీత ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు అది చెప్తాడు. ఇదంతే నా అతపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యహ అభ్యసూయతి. నా మీద ఇంట్రెస్ట్ లేని వాడికి చెప్పమాక. ఇక్కడ నేను అంటే పరమాత్మ మీద ఇంట్రెస్ట్ లేని వాడికి అసలు దేవుడు అంటే ఏంటంటే, ఒక నిమిషం ఆగు అని వాడిని కూర్చోబెట్టి సుత్తి వీరభద్రలో వేసేస్తున్నాడు అనుకో, వీడు కనిపించినప్పుడల్లా దేవుడి గురించి వేసేస్తుంటాడు రా, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకని ఇంట్రెస్ట్ లేకుండా ఒక భగవద్గీతే కాదు ఎవరికి ఏది ఉపదేశించదు, ఏది చెప్పదు, ఏది పంచుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్నవాడికి చెప్పు. రెండోది అసూయ లేని వాడికి, అసూయ ఉన్నవాడికి చెప్పద్దు. నా తపస్వి కాని వాడికి అంటే చాలా అసలు నేను ఇందులో మునిగి తేల్తాను, ఆర్తితో నీ దగ్గరికి వచ్చాను అని అనని వాడికి చెప్పద్దు. సో ఈ లక్షణాలన్నీ ఏది వాటి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది, పరమాత్మ మీద నమ్మకం ఉంది, అతని మీద అసూయ లేదు. అందుకనే మీకు జ్ఞానాన్ని బోధించేటప్పుడు అసలు ముందు అసూయ విడిచిపెట్టి ఇది జాగ్రత్తగా వినండి అని రామాయణం ఉపదేశిస్తుంది, భారతం ఉపదేశిస్తుంది. అసూయ అంటే ఏమిటంటే బాగా చెప్పొచ్చావులేవా అనేక, మీరు ఎవరికి గొప్పతనం చెప్పండి. జనరల్గా హ్యూమన్ నేచర్ జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరి గురించైనా మీరు గొప్పగా చెప్తుంటే వెంటనే వీడు లోపల నుంచి కొంత పర్సెంటేజ్ అసూయ ఫీల్ అయ్యి, ఎన్టీ రామారావు చాలా గొప్ప నటుడండి, అసలు అలాంటి స్ఫురద్రూపాన్ని కెమెరా ఎక్కడ పెట్టినా కూడా అంత అందంగా కనిపించేవాడిని, అలాంటి గాత్రాన్ని నేను అసలు ప్రపంచంలో నేను చూడలేదు అన్నాడు అనుకోండి, వీడికి వెంటనే అసూయ వచ్చేస్తుంది. వీడు ఎన్టీ రామారావు కాంపిటీషన్ కాదు, కానీ వీడు ఏమంటాడంటే నువ్వు అన్నది కరెక్టే కానీ పొట్ట లేకపోతే బాగుండేది అంటాడనమాట. వీడు అసూయ కొద్దీ అంత పొట్ట వేసుకుని, వీడి కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది, యాక్టింగ్ మీద లేదు, వాడి పొట్ట మీద అక్కడ అయిపోయింది. అంత పెద్ద కాన్వర్సేషన్లో ఇంతసేపు భగవద్గీత మాట్లాడే ఇంత పుస్తకం ఉంది మా ఇంట్లో, అంత పుస్తకం మాట్లాడేంత టైం కృష్ణుడికి ఎక్కడ ఉంటుంది అని అడిగేవాడు ఒకడు. ఈ లోపల వాళ్ళందరూ ఏంటి సాక్షి పేపర్ ఈనాడు పేపర్ చదువుకుంటూ కూర్చున్నారా ఈ కాన్వర్సేషన్ మధ్యలో? పరమాత్ముడు అనేవాడు మాట్లాడుతున్నప్పుడు ప్రకృతి స్తంభించిపోదు, మ్యూట్ అయిపోదు. సినిమాలో చూస్తున్నాం కదా, ఓ ఫైటింగ్ జరుగుతుంటుంది, హీరో అలా కొడుతున్నాడు, మొత్తం అందరూ గాల్లో అలా నిలబడిపోలేదు. అయితే ఏమిటంటే దీనికి ప్రధానమైన దీనికి అసలైన సమాధానం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడింది 5-10 నిమిషాలు అంతే. ఆత్మానాత్మ ఏం పని చేయాలి, ఏది చేయకూడదు, ఏం చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమి కాదు, ఇలా ఆచరిస్తే ఎంత నష్టం ఉంటుంది, మనం చేయడం వల్ల ఏమేం జరుగుతాయి, లోకానికి ఏం జరుగుతుంది, నీకేం జరుగుతుంది అని చెప్పాడు. ఇది చెప్పింది సాధారణమైన మానవుడికి అర్థం కావడం కోసం వ్యాస భగవానుడు అంటే కృష్ణ భగవానుడికి తత్తుల్యుడు, ఆయనతో సహగమనం చేసినవాడు, వీళ్ళందరూ దైవస్వరూపులు. ఆయన విశదీకరించి ఈ అధ్యాయాలకి శంకరాచార్య లాంటి మహానుభావులు ఈ అధ్యాయాలకి పేర్లు పెట్టి, శంకరాచార్యకి జాతి రుణపడి ఉండాలి. లేకపోతే మహాభారతం అనే 1,00,000 శ్లోకాల సంహితలో 6వ అధ్యాయమైన భీష్మపర్వం అక్కడే అలా అయిపోయి ఉండేది. భీష్మపర్వంలో భగవద్గీత అక్కడే మూలుగుతూ ఉండేది. ఈయనే దాన్ని బయటికి తీసి భగవద్గీతను నామకరణం చేసి ప్రపంచానికి ఒక పుస్తకం రూపంలో ప్రపంచానికి అందించినవాడు శంకరాచార్య. వారికి నమస్కారం చేయాలి, జాతి వారికి రుణపడి ఉండాలి. తర్వాత మిగతా ఆచార్యులు.